భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ. అతిథిదేవో భవ టీ నార్మల్, టీ వద్దు, అతిథిదేవో భవ. రైట్ అనేంటంటే తల్లిని దైవంగా చూడము, తండ్రిని దైవంగా చూడము, ఆచార్యుడిని దైవంగా చూడము, అటుపైన అతిథిని కూడా దైవంగా చూడము అని మనకు శాస్త్రం. సో అందుకని నేరుగా వాళ్ళు లేరు కాబట్టి ఆ రూపంలో తల్లిదండ్రులు ఉన్నారు అని వారు నమస్కారం చేయటం. మేము ఉండే విలాలో మేము పైనుంచి పుత్రం అనుష్ఠానం చేసుకుని కిందికి వచ్చేటప్పుడు, ఆ కిందికి వచ్చేటప్పుడు ఫ్లోర్లో కరెక్ట్గా ఒక పక్కన మా అమ్మ నాన్న ఫోటో ఉంటుంది, ఒక పక్కన లక్ష్మీ సూసా ఫోటో ఉంటుంది. ఒకసారి వీళ్ళు నమస్కారం చేసి వాళ్ళు నమస్కారం చేస్తారు. ఈ జన్మలో వీళ్ళు తల్లిదండ్రులు, జన్మలకు వీళ్ళు తల్లిదండ్రులు. ఎవరు వాళ్ళు? లక్ష్మీనారాయణ కదా. ఈ జన్మలో వీళ్ళు, మనకి ఎన్నో జన్మలు అయిపోయాయి, ఏదున్నా ఈ జన్మలో వీళ్ళు కాబట్టి లక్ష్మీనారాయణ స్వరూపంగా మనం గౌరవిస్తాం. సార్ ప్రాక్టికల్గా ప్రతిరోజు పాజులు అయినా కాకపోయినా పండగ విశేషాలు, ఒక పుట్టినరోజు అలాంటప్పుడు ఇంట్లో పెద్దలకు, తాతయ్యకి నమస్కారం చేసి, తల్లిదండ్రులకు, పెద్దనాన్నకు, అందరూ మీకన్నా పెద్దవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళకి ఆశీర్వచనం తీసుకోవాలి. ఇకపోతే భగవంతుడు ఎవరో కాదు, మనలో కూడా ఉన్నాడు. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మనం ఫీల్ అయినా అవ్వకపోయినా, ప్రతి వాడి హృదయంలో జీవుడు ఉన్నాడు. చిన్న స్వరూపంలో ఉంటుంది, దాని లోపల పరమాత్మ కూడా ఉన్నాడు. మనం చూడలేనంత మాత్రం చేత లేడు అని చెప్పలేం కదా. చెప్పగలుగుతాం మనం? చెప్పలేము. చిన్న ఎగ్జాంపుల్, ఆకలి అవుతుంది అన్నారు, ఆకలి అవుతుంది అన్నం పెట్టింది అన్నారు. ఆకలి చూపించు అని మీ అమ్మడితే చూపిస్తారా? ఆకలి ఎలా చూపిస్తారు? బుద్ధి కనపడుతుందా? మరి మనందరం బుద్ధి లేదని ఒప్పుకుంటామా? ఎవరైనా మనం ఆ మాట ఒప్పుకుంటామా? మనం కనపడితేనే ఒప్పుకుంటామని ఎట్లా ఉంటుంది? ప్రతిదీ మనం కనపడితేనే ఒప్పుకుంటానంటే శాస్త్రంలో ఆ లాజిక్ అప్లై అవ్వదు, సైన్స్లో అప్లై అవ్వదు. సైన్స్లో థియరీ ఉంటుంది, ప్రాక్టికల్ ఉంటుంది, దట్స్ ఓకే. శాస్త్రం విషయంలో మన జ్ఞానానికి అందరి విషయాలు శాస్త్రంలో ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఆ డోర్ వెనకాల ఏముందో నాకు కనపడదు, నేను నా ఇంద్రియాలకు అదే కెపాసిటీ, అంతకంటే చూడలేదు. కానీ ఇదే ప్లేస్లో ఒక ఋషి కూర్చున్నాను అనుకోండి, ఈ 3 వీధులు అవతల ఏ నడుస్తున్నా అని చెప్పగలరు. ఆయనకు ఆ దివ్య దృష్టి ఉంటుందన్నమాట కదా. మరి పరమాత్మను చూడాలంటే ఈజీ కాదు. నేను కనపడితేనే చూస్తా, కనపడితేనే నమ్ముతానంటే మనం ప్రూవ్ చేయలేము దాన్ని. అందుకనే అంటారు మన ఇంద్రియాలంటే సెన్సరీ ఆర్గాన్స్, కన్ను, ముక్కు, చెవి. ఇంకో ఎగ్జాంపుల్ మీకు సైన్స్లో వచ్చి ఉంటుంది. మనం వినలేని శబ్దాలని డాగ్ వినగలుగుతుంది, కుక్క వినగలుగుతుంది కదా. భూకంపం వచ్చినప్పుడు కొన్ని తరంగాలు అది 75-35 డెసిబుల్స్ కూడా వినగలుగుతుంది.